హాయ్ హలో అండి. నేను ఇప్పుడు గోబీ మంచూరి చేస్తున్నానండి. ఇగో సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ, సన్నగా అంటే చాలా సన్నగా చాప్ చేసుకోవాలి. ఇందులోకి ఒక చిన్న కప్పుడు కార్న్ఫ్లోర్, ఒక కప్పుడు మైదా, ఇది 2 స్పూన్ల బియ్యం పిండి అండి. ఓకే, ఇప్పుడు ఇందులోకి అన్నీ 1 బై 1 వేసి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. కార్న్ఫ్లోరు, మైదా వేసాను, కొంచెం కరివేపాకు, సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్టు, కొంచెం హాఫ్ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం, ఇది ఫుడ్ కలర్ అండి. ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకుందాం. ఓకే అండి, అంతా బాగా కలిసేలా కలుపుకున్నాను. ఇది బాల్స్ లా చేద్దాం. ఓకే అండి, ఈ విధంగా బాల్స్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా వేడి చేస్తున్నా. ఆయిల్ వేడైంది. ఇది మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టి చేస్తే అన్నీ మాడిపోయి లోపల పచ్చిగా పైన మాడిపోతుంది. అందుకు స్లో ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఓకే అండి, చూసారా, ఇవి ఇంకా ఫ్రై అవ్వాలి. లేదా హైలో పెట్టి చేసామనుకో పైనంతా కాలిపోయి పైనంతా ఇట్లా కలర్ చేంజ్ అయిపోయి లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. క్యాబేజీ కదా, స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇంకా మిగతా బాల్స్ కూడా చేసేసాను. ఓకే అండి, ఈ కలర్ రావాలి గోబీ. ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇలా క్రిస్పీగా వస్తే బాగుంటుంది. మిగతా బాల్స్ కూడా వేసుకున్నాం. ఓకే అండి, గోబీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఇంకొకటి చేసుకోవాలి, పోపు వేసుకోవాలి కదా. ఓకే, ఇదే ప్యాన్లోనే అది మళ్ళీ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ అని తీసి ఒక 2 స్పూన్లంత ఆయిల్ పెట్టాను. అందులో కావాల్సినవి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, కొత్తిమీర, 2 ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, అంటే అందులో కారం వేసుకున్నాం కాబట్టి మనం స్పైసీగా తినేదాన్ని బట్టి కరివేపాకు, ఇది క్యాప్సికమ్ అండి. ఓకే, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, క్యాప్సికమ్, ఈ క్యాప్సికమ్ మొత్తం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇది కొంచెం ఫ్రై చేసుకుందాం. ఓకే అండి, హాఫ్ ఫ్రై అయితే చాలు ఇవి. ఇప్పుడు ఇందులో టమాటా సాసు, ఒక స్పూన్ టమాటా సాసు,
ఇది చిల్లీ సాస్ అండి. ఇది సోయా 1 స్పూన్ అంట. సోయా సాల్ట్ ఉంటుంది కాబట్టి సోయా సాస్లో మనం ఆల్రెడీ గోబీలో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి దీంట్లో అవసరం ఏమి ఉండదు. ఇది గోబీ మసాలా అండి. 1 స్పూన్ అంత సరిపోతుంది. ఓకే అండి, అందులోకి ఇది తిక్కుగా రావాలి కాబట్టి కార్న్ఫ్లోర్ వాటర్లో వేసి కలిపాను. ఇప్పుడు ఈ వాటర్ అందులో పోసుకుందాం. చూసారా, కలర్ కూడా చేంజ్ అయింది. ఇది కొంచెం అలా ఫ్రై అవ్వాలి. ఓకే, ఫైనల్గా గోబీ చేసుకున్నాం. వేసి ఇదంతా వీటికి కలిసేటట్టు కలుపుదాం. ఓకే, ఫైనల్గా గోబీ మంచూరియా రెడీ. కొంచెం కరివేపాకు, కొత్తిమీర ఇది వేసి ఇంకొకసారి అలా కలిపేసి గోబీ వెజ్ మంచూరియా రెడీ. ఓకే, వెజ్ మంచూరియా రెడీ అండి. బయట చల్లగా వాతావరణం, వర్షం వస్తుంది, వేడిగా గోబీ మంచూరియా చాలా అంటే చాలా బాగుంటుంది. మనం బయట తెచ్చుకునే దానికంటే ఇలా ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. అందరం తినచ్చు కూడా. ఓకేనా, ఫైనల్గా గోబీ మంచూరియా రెడీ అండి. చూసినారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. మీకు ఈ మంచూరియా నచ్చినట్లయితే, వెజ్ మంచూరియా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ట్రై చేయండి ఇంట్లో. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా, బాయ్.